ఈనాటి ముఖ్య అతిథులు జయప్రకాష్ గారు, ప్రముఖ సేవా ఎన్జిఓ నాయకులు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి లాగా అందరి వాడైన చోడగల్ శ్రీనివాసరావు గారు, ఇక్కడికి విచ్చేసిన తోటి డిఈలు, జేఈలు, అదేవిధంగా ఇరిగేషన్ సర్కిల్, ఇరిగేషన్ డివిజన్ స్టాఫ్, ఇంజనీర్స్ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా ఇటువంటి జయంతులు ఎందుకు చేసుకోవాలంటే వారి జీవిత కాలంలో వారు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఏ విధంగా అయితే పనిచేశారో ఆ పనిచేసిన విధానాన్ని ఈ రోజున మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మనం కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈనాటి ఇంజనీర్లు కూడా ఆనాటి గొప్పవాళ్ళైన కేఎల్ రావు గారు, అదేవిధంగా కాటన్ గారు, మోక్షగుడి గారికి ఏమాత్రం తగ్గకుండా పనిచేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానికి అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఆ రోజున అనేక ఒత్తిడి లేని సందర్భంలో కేవలం ఆ ఉద్యోగం వరకే పని. కానీ ఈ రోజున అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం రకరకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్టిలో తీసుకుంటే ఈ రోజున ఉద్యోగం కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంజనీర్లు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఈ రోజున అనేక ప్రాజెక్టులు సంపూర్ణం అవుతూ ఉన్నాయి. అదేవిధంగా డాక్టర్ కేఎల్ రావు గారు ఎంతో సాధించారు. ఇందాక ప్రముఖులందరూ మాట్లాడిన సందర్భంలో చెప్పడం జరిగింది. వారు ఒక కన్నుతోనే పనిచేశారని చెప్పి సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల చిన్ననాటి రోజుల్లో ఆడుకునే సందర్భంలో ఆయన ఒక కన్ను కూడా పోగొట్టుకున్నారు. అదేవిధంగా ఆర్సీసీకి ఫాదర్ ఎవరంటే డాక్టర్ కేఎల్ రావు గారే. ఆర్సీసీలో ఫస్ట్ పిహెచ్డీ చేసింది. అదేవిధంగా ఆర్సీసీ మీద పుస్తకం రాసింది కూడా మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో కేఎల్ రావు గారే. అదేవిధంగా దాంతోపాటు ఉద్యోగం చేసుకుంటూనే రాజకీయ రంగం మీద ఆసక్తితో ఆయన రాజకీయంలో కూడా ఎంపీగా పోటీ చేశారు. 3 సార్లు విజయవాడ నుంచి ఎంపీగా అయ్యారు. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి కూడా పనిచేశారు. వారిని అనేక రంగాలుగా స్ఫూర్తి తీసుకోవాలి. అదేవిధంగా రచనా రంగంలో కూడా ఎంత ప్రావీణ్యత చూపించారు. కాబట్టి ఈనాటి ఇంజనీర్లు అందరూ కూడా కేవలం ఉద్యోగానికి పరిమితం అయిపోకుండా అనేక రంగాల్లో ప్రవేశించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.